హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో హెచ్డబ్ల్యూ పరీక్ష రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలు. ఈ టైంలో మీకు ఎంతో చిరాకు, ఎంతో కోపం, ఎంతో నర్వస్గా, ఎంతో ఒత్తిడిలో మీరు ఉంటారు. కానీ ఈ 10 రోజులు అనేటువంటివి జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ 10 రోజులు ఈక్వల్ టు దాదాపు 35 సంవత్సరాల జీవితాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీకు అందరికీ తెలుసు ఏం చేయాలి, కొత్తవి చదవకూడదు, రివిజన్ చేయాలి అనేటువంటి అంశం. కానీ మరి ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా కంప్లీట్గా సిలబస్ను మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి, దానికంటే ముందు మీరు ఏమి చదివారు, ఎంత చదివారు, ఎంతసేపు చదివారు, ఎన్ని గంటలు చదివారు కాకుండా పరీక్షలో ఎంత గుర్తు పట్టుకున్నారు, ఎంత గుర్తు పెట్టారు, ఎంత గుర్తుపట్టి పరీక్షలో ప్రశ్నలు చేశారు అన్నదే మనకు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ టైంలో సబ్జెక్టు బలంతో పాటుగా మనోబలం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో మనకి ఎన్నో సందేహాలు, ముందు స్టార్ట్ చేసింటే బాగుండే, కొంచెం ముందు సిలబస్ అయిపోయింటే బాగుండే, ఎప్పుడో రివిజన్ చేసింటే బాగుండే, ఎప్పుడో పరీక్షలు రాసింటే బాగుండే, ఇవన్నీ మన చేతిలో లేనటువంటి అంశాలు. కాబట్టి ఇప్పుడున్న ఈ 10 రోజులను జీవితంలో గుర్తుండిపోయేలా చదివి ఖచ్చితంగా మన ఉద్యోగం సాధించే ప్రణాళికను మనం మాట్లాడుకోబోతున్నాం. మరి రివిజన్ అంటే మనకున్నటువంటివి 2 సబ్జెక్టులు, 150 మార్కులు, 150 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ ఎంత చదివినా సరే మనం కొంతవరకే చేయగలము. ఆ కొంతనే చేయగలమనే విషయాన్ని మీరు నమ్మాలి. ఎందుకంటే ఈ టైంలో మీరు చేయవలసిందల్లా చేయకూడదు, చేయగలిగింది మాత్రమే చేయాలి, చేతిలో ఉన్నది మాత్రమే చేయాలి, చేతనైనది మాత్రమే చేయాలి. కొత్తది చేయడానికి, వింతగా చేయడానికి వెళ్తే మోసం వస్తుంది. కాబట్టి జనరల్ స్టడీస్ని ఒక పక్క చదువుతూనే పేపర్ 2ను మనకు బలమైంది కాబట్టి పేపర్ 2ను కూడా సమపాలల్లో మనం రివిజన్ చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీరు రివిజన్ చేస్తుండే క్రమంలోనే ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. నా దృష్టిలో రివిజన్ అంటే ముందుకు వెళ్ళడం కాదు, ముందుకు వెనక్కి వెళ్ళడమే రివిజన్. ముందుకు వెళ్ళడం అంటే సబ్జెక్టు చదువుతూ, ప్రశ్నలు చేస్తూ, డౌట్ వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు వెంటనే వెనక్కి వచ్చి దాన్ని సరిదిద్దుకుంటే, టైం వేస్ట్ అనుకోకుండా సరిదిద్దుకుంటే సబ్జెక్టుపై గ్రిప్ వచ్చి మీరు ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానాలు చేస్తారు. ఎందుకంటే అందరికీ తెలుసు రివిజన్ చేయాలని, కానీ చాలామందికి ఎలా చేయాలి అనేటువంటి విషయం తెలియదు. తెలిస్తే తెలిసినట్టు కాదు, చేస్తే తెలిసినట్టు. అందుకే నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్ అంటారు. కాబట్టి మరి ఎంత చేసినా సరే ఈ 10 రోజులే, ఈ 10 రోజులు జీవితంలో గుర్తుండిపోయేలా చదవాలి. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వెన్ను నొప్పులు వచ్చినా, నీకు వెన్నుగా నీవు భుజం తట్టుకొని ప్రశాంతంగా, కృత్రిమమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకొని ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి. వ్యక్తి ఉండాల్సింది సంతోషంగా కాదు, ప్రశాంతంగా ఈ టైంలో. అందుకే పుస్తక బలం కంటే మనోబలం ఇంపార్టెంట్. ఈ 10 రోజులు ఎవరైతే పకడ్బందీగా పూర్తి సమయాన్ని వినియోగించుకొని అందరికీ దూరంగా ఉండి, పుస్తకాలతో దగ్గరగా ఉండి, రివిజన్ను ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా చేస్తూ, పేజీలు తిప్పుతూ, ప్రశ్నలు చేస్తూ ఉంటే వారు సక్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది చదవలేదు, ఇది చదవలేదు, అదే వస్తుందేమో, నేను తప్పు చేశానేమో, చాలామంది రాస్తున్నారేమో, నాకు రాదేమో, ఇలాంటి ఆలోచనలు ఇంకా నిన్ను మార్కులకు తక్కువ చేస్తాయి, లక్ష్యానికి దూరంగా చేస్తాయి. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నువ్వు చేసేదే కరెక్ట్, నువ్వు చదివేదే కరెక్ట్, నువ్వు నమ్మిందే కరెక్ట్. కానీ ఈ 10 రోజులు జీవితంలో గుర్తుండిపోయేలా చదువు. ఎందుకంటే తర్వాత చదవడానికి అవకాశం రానే రాదు. కాబట్టి మంచిగా సమయాన్ని విడగొట్టుకొని పేపర్ 1, పేపర్ 2ను 2 సమపాలల్లో విడగొట్టుకొని పేపర్ 2లో ఉన్న 12 సెక్షన్లు, పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్లను అన్నీ చూసుకుంటూ, ప్రశ్నలు చేసుకుంటూ, డౌట్ వచ్చినప్పుడల్లా వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. దీనిలో భాగంగానే కోర్సు తీసుకోని వారు, కేవలం వారి కోసం నేను పేపర్ 2కు సంబంధించి పకడ్బందీగా 150 మార్కులు అయినటువంటి పేపర్ 2 సంబంధించి కోర్సు లాంచ్ చేయడం జరిగింది. కేవలం 150 రూపాయలకే 150 పరీక్షలు
దీంట్లో టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి, సెక్షన్ వైజ్గా టెస్టులు ఉంటాయి, మరి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది నెల రోజుల కోర్సు. మరియు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ నెల 18న మీకు ఓవరాల్ పేపర్ 2కు సంబంధించి ఉచిత గ్రాండ్ టెస్ట్ మన యాప్లో ఉంటుంది. ఒకవేళ 18 రోజులు మీకు ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 21వ తారీఖున మళ్ళీ మరొక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి 21 అంటే 18 లోపల ఒక రివిజన్ చేస్తారు, 19, 20న మరొక రివిజన్ చేస్తారు. 21 రోజు పకడ్బందీగా పరీక్ష రాసి పరీక్ష 24 తర్వాత మీరు ఎగ్జాక్ట్గా పేపర్ 2లో మీరు మంచి మార్కులు సాధించే ప్రణాళికను మీకు అందించబోతున్నాం. కాబట్టి ఆ ఉచిత గ్రాండ్ టెస్ట్లను మరి ఈ యొక్క 150 మార్కులు, 150 పరీక్షలు, 150 రూపాయల కోర్సును తీసుకొని ఉపయోగించుకోండి. ఏ డౌట్ వచ్చినా సరే సబ్జెక్టుకు సంబంధించి వెంటనే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మేము వెంటనే తీరుస్తాం. ఈ కొన్ని రోజులు మీకు అండగా ఉంటాం. ఉద్యోగాలు వచ్చేంతవరకు తక్కువ సమయం ఉంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సమయాన్ని వినియోగించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. విజేతలు భిన్నమైన పనులు చేయరు, చేసే పనిని భిన్నంగా చేస్తారు. మీరు భిన్నమైన వ్యక్తులు కాబట్టి తక్కువ పోస్టుల్లో మీరు ధైర్యంగా పరీక్షను ఎదుర్కోబోయి మంచిగా పరీక్ష రాస్తారు, ధైర్యంగా ఉంటారు, తెలియని ప్రశ్నలను కూడా చేస్తారు, తెలిసినవి పోగొట్టుకోరు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ టెన్షన్ ఉన్నా మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము ఖచ్చితంగా స్పందిస్తాం. ఈ 150 మార్కులకు సంబంధించి 150 క్వశ్చన్ పేపర్లు ఫాస్ట్గా చేయండి, ఆన్లైన్లో చేయండి. డౌట్ ఉంటే వెంటనే మెసేజ్ పెట్టండి. ఈ అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది కాబట్టి మీకు తోడుగా ఉంటాం. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు తాజా, వాస్తవ, నిజ వెంటనే సమాచారం మీకు వస్తుంది. ఆల్ ద బెస్ట్.